ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆటోపై రాసిన కొటేషన్ రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. వనపర్తికి చెందిన భరత్ ఆటోపై ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే, మతం మార్చుకోవడం అంటే తండ్రిని మార్చుకున్నట్లే అని కొటేషన్స్ రాయించారు. భరత్ అత్తపూర్లోని వెళ్తుండగా అతన్ని ఆపి కొటేషన్ పై అభ్యంతరం తెలిపారు ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు. దీంతో ఆ అబ్బాయికి మరో వర్గానికి చెందిన యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా భరత్ పై కేసు నమోదు చేశామని అత్తాపూర్ ఎస్ఐ ఆయనకు ఫోన్ చేసి తిట్టాడని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య భరత్ చిచ్చు పెడుతున్నారని, ఆ కొటేషన్స్ తొలగించాలని ముస్లిం వర్గాలు ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హిందూ సంఘాలు భరత్ కు మద్దతుగా నిలిచాయి. అతను రాసుకున్న కొటేషన్ లో ఏం తప్పుందని ప్రశ్నించారు. భరత్ ను ఆపి ఆయన్ను తిట్టిన యువకులపై కూడా హిందూ సంఘాల నేతలు కేసు పెట్టారు. వనపర్తి నుంచి ఒక కట్టర్ హిందూ ఆటో నడపనికి సిటీ వచ్చిండు. ఆటో కూడా నడుపుతుండు దాదాపు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీలో. ఆటో బ్యాక్ సైడ్ మన హిందూ ఒక మంచి స్లోగన్ రాసుకుండు. ఆ స్లోగన్ ఏ విధంగా ఉంటదంటే, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి ఒక్క వ్యక్తి హిందువే ఉంటాడు. మతం మారిన వ్యక్తి ఆయన అయ్యాని మార్చున్నట్టే ఆ విధంగా ఆయన స్లోగన్ రాసిండు, జై శ్రీరామ్ రాసిండు. దీంట్లో తప్పు ఏమున్నది? కానీ కొంతమంది ముస్లింలు ఆ స్లోగన్ని చూసి ఆయనకి ఆపి ఆర్గ్యుమెంట్ చేసినారు, ఆయనకి కొట్టనికి పోయినారు, ఆయనకి తిట్టినారు కూడా. మరియు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినారు ఆ ఆటో వ్యక్తి పైన. ఆటో వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఆటోడికి ఫోన్ చేస్తాడు. నువ్వు ఎవరు, ఎక్కడుంటావు, ఏం రాసుకున్నావు ఆటో బ్యాక్ సైడ్ నీకు తెలుసా అని క్వశ్చన్ అడుగుతుండు. కానీ మన హిందూ అన్నాగా మాట్లాడుతుండవు. చెప్పండి అన్న, ఏమైందన్నా, ఏం తప్పు రాసినా చెప్పండి అన్న అని ఆ విధంగా మాట్లాడితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ నీ అన్నా కాదు, నేను సబ్ ఇన్స్పెక్టర్ అయినా పోజ్ కొడుతుండు. గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చినారు పోలీస్ అధికారులే. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మంచి పదాలు వాడవచ్చు, కానీ సబ్ ఇన్స్పెక్టర్కి అన్న ఆ పదం నచ్చలే. ఈయన హిందూ ఉన్నాడా, క్రిస్టియన్ ఉన్నాడా, ముస్లిం ఉన్నాడా తెలియదు. కానీ ఆ విధంగా ఆయన మన హిందూ ఆటోడికి జవాబు ఇచ్చిండు. ఒక ఆటో సోదరుడు, హిందూ ఆటో సోదరుడు తన ఆటోపై చేంజింగ్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అని ఒక అద్భుతమైన కొటేషన్ రాసుకొని హైదరాబాద్లో మరి ఆటో పైన రాసుకొని తిరుగుతున్నాడు. ఆ సోదరుడికి జోహార్లు, ఒక అద్భుతమైన కొటేషన్ రాసుకున్నందుకు. మరి దీనిపై అత్తాపూర్ పోలీసులు స్పందించి ఎవడో కంప్లైంట్ ఇచ్చిండంట. కంప్లైంట్ ఇస్తే మరి అక్కడి నుంచి ఒక ఎస్ఐ అన్న అనొద్దు, సారీ, ఎందుకంటే అన్న అంటే పోలీసు వాళ్ళ కోపం అంట. ఎస్ఐ సార్ అనాలి. ఎస్ఐ సార్ గారు ఫోన్ చేసి సదరు ఆటో వ్యక్తికి నువ్వు అట్లా కొటేషన్ రాయొద్దు, నువ్వు అది తీసేయాలి అని చెప్తున్నాడు. మరి నేను ఎందుకు తీసేయాలంటే ఏం తప్పు ఉంది? ఎవరిష్టం వాళ్ళది రాసుకుంటారు. మరి యేసు ప్రభువే ఒక్కడే దేవుడు, యేసునే నమ్మాలి, యేసే ఈ ప్రపంచానికి దేవుడు, యేసు తప్పితే వేరేళ్ళు ఎవరిని దేవుడు కాదు అని పలు సందర్భంలో క్రైస్తవులు మాట్లాడతారు. అల్లానే దేవుడు, ఈ ప్రపంచానికి అల్లా ఒక్కడే దేవుడు అని ముస్లింలు మాట్లాడతారు. వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు, వాళ్ళ ప్రేయర్స్లు ఉంటాయి. మరి అప్పుడు లేని అబ్జెక్షన్ మరి హిందుత్వం గురించి మాట్లాడితే ఎందుకు వస్తుందో మరి నాకు అర్థమవుతలేదు. మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరి ఓవైసీ ఇచ్చిండా? ఓవైసీ చెంచగాన్లు ఇచ్చిర్రా? మరి ఓవైసీకి భయపడి మీరే ఒక సుమోటో లెక్క తీసుకొని మరి మీరు చేస్తుర్రా? మరి దీనిపై క్లారిటీ ఇవ్వాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అత్తాపూర్ లో ఓ వర్గానికి చెందినటువంటి వారు ఆటో డ్రైవర్ ని దూషించడము, దాడి చేసే ప్రయత్నం చేయడము, ఈ కొటేషన్ ఏ ఉద్దేశంతో రాసుకున్నావు, ఎందుకు రాసుకున్నావు అంటూ ఆ వర్గం వారు ఆ ఆటో డ్రైవర్ ని బెదిరించినటువంటి తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉంది.
అనేక మతాలు వర్గాలకు చెందినటువంటి వారు బహిరంగంగా ఇతర దేవుళ్ళని ఇతర మతాలని దూషించినప్పుడు లేనటువంటి అభ్యంతరాలు అతను ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాన్ని రాసుకుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారో తట్టుకోలేకపోతా ఉన్నారో దాంట్లో కాంట్రవర్షియల్ ఏముంది అతను చెప్పినటువంటి మాట వాస్తవమే కదా అంటూ కూడా ఆటో డ్రైవర్ కి అనేక మంది హిందువులు మద్దతు తెలియజేస్తూ భయపడకుండా మేము ఉన్నాము, ఎలాంటి సమస్యలు వచ్చినా మేము ఎదుర్కొంటామంటూ కూడా వీరందరికీ భరోసా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజుల క్రితం అత్తాపూర్ సమీపంలో ఆటో డ్రైవర్ ఆ రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక వర్గం వారు వెనక నుంచి వచ్చి ఈ కొటేషన్ ఎందుకు రాసుకున్నావు, రాయడానికి నీకు ఎంత ధైర్యం ఉంది అని అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు వారే చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఇష్యూ కాస్త హిందూ సంఘాలు రెస్పాండ్ అవ్వడము, హిందూ సంఘాలందరూ కూడా ఏకం అవ్వడము, పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము. అంతకుముందు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఆటో డ్రైవర్ కి ఫోన్ చేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియోని బేస్ చేసుకొని పోలీసులు అనవసరంగా ఈ సబ్జెక్ట్ లోకి ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. అతను రాసుకున్న దాంట్లో ఏ మతాన్ని కించపరిచే విధంగా రెచ్చగొట్టే విధంగా లేదు. ఉన్న వాస్తవాన్ని తను ఆటోపై టెక్స్ట్ రూపంలో రాసుకున్నాడంటూ మాత్రం హిందూ సంఘాల్లో అతనికి మద్దతు తెలియజేస్తూ అతన్ని తీసుకెళ్లి పోలీసుల ముందు కూర్చోబెట్టి ఈ విషయంపై హిందూ సంఘాలు స్పందించడం జరిగింది. చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్, మీరు మతాన్ని మారిస్తే మీ తండ్రిని మార్చినట్టే అంటూ ఈ కొటేషన్ ని చాలా సింపుల్ గా అతను ఇంగ్లీష్ లో టెక్స్ట్ రూపంలో ఆటో వెనుక దాన్ని స్టిక్ చేయడం జరిగింది. ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ఏ హిందూ, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి హిందువు అంటూ జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ అతను ఈ టెక్స్ట్ అంతా కూడా తన ఆటో వెనుక భాగంలో రాయడం జరిగింది. దీనిపైన చికోటి ప్రవీణ్ అధికార ప్రతినిధి, గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యి ఇతర మతాలు నేరుగా వాళ్ళు చేసేటువంటి ప్రేయర్లలోనే ఇతర వర్గాలని కించపరిచే విధంగా ఉంటాయి, మరి వారిపైన ఎలాంటి కేసులు పెట్టారు, అతను ఓపెన్ గా ఆటో మీద రాసుకుంటే అతని బెదిరించి దూషించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. హిందువు కాబట్టి హిందూ రకమైనటువంటి టెక్స్ట్లే పెట్టుకుంటారు, దీంట్లో తప్పేముంది, ఎందుకు ఎస్ఐ దీనిపైన రియాక్ట్ అయి ఫోన్ చేయాల్సి వచ్చింది అంటూ మాత్రం తీవ్ర స్థాయిలో అత్తాపూర్ పోలీసుల పైన హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. ఆటో డ్రైవర్ ని ఇంకోసారి బెదిరించినా, కేసు నమోదు చేసినా, ఇంకెక్కడైనా హిందువులపై ఇలాంటి బెదిరింపులు సాగినా అస్సలు సహించేదే లేదంటూ మాత్రం హిందూ సంఘాలు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అత్తాపూర్ లో జరిగినటువంటి ఇష్యూ తీవ్ర వైరల్ గా మారడము, ఆటో డ్రైవర్ కి మద్దతుగా అనేక మంది ట్వీట్ చేయడము, మా దేశంలో మేము ఎలాంటి టెక్స్ట్ రాసుకుంటే పక్క దేశం నుంచి వచ్చినటువంటి వారికి ఎందుకు ఈ అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయనే ఒక నినాదాలు మాత్రం సోషల్ మీడియాలో సాగుతా ఉన్నాయి సార్. అయితే రవితేజ్, ఇప్పుడు హిందూ సంఘాలు కూడా స్పందిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ముస్లిం మీద వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదయ్యాయి, అదేవిధంగా హిందువుల మీద కూడా పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఆటో డ్రైవర్ నుంచి ఒక ఫిర్యాదు అందజేసేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. రోడ్డుపై వెళ్తున్నటువంటి ఆ ఆటోని అడ్డుకోవడము, అతనిపై దాడి చేసే ప్రయత్నం చేయడము, దూషించడము, 2 మతాల వద్ద వేరియేషన్స్ ఏంటనేది ఆ తేడాలు వచ్చే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి యువకుల పైన కేసులు నమోదు చేయాలి. ప్రతిసారి ఏదో రకంగా హైదరాబాద్ లో ఓ వర్గం వారు ఇష్యూస్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ ని కూడా పని కట్టుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరైతే ఆటోని అడ్డుకొని ఇబ్బందులకు గురి చేస్తారో ఆ వ్యక్తుల పైన ఇమీడియట్ గా కేసు నమోదు చేయాలి, వాళ్ళ పైన కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేయాలంటూ మాత్రం హిందూ సంఘాలు ఆటో డ్రైవర్ తో సహా కలిసి ఒక ఫిర్యాదు అందజేసేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. అయితే చిలికి గాలివాన్ల మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆటో డ్రైవర్ స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఆటో డ్రైవర్ ఇప్పటికీ తను ధైర్యంగానే రియాక్ట్ అవుతా ఉన్నాడు. తను హిందూ సంస్కృతిలో జన్మించాను కాబట్టి, హిందువుగా జన్మించాను కాబట్టి తనకు ఉన్న అభిప్రాయాన్ని నేను రాసుకున్నాను ధైర్యంగా. దీన్ని ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్నిసార్లు అడ్డుకున్నా, తన పైన కేసులు పెట్టినా ఆటో పై నుంచి అది తొలగించేలే లేదు. ఇప్పటికే అనేక హిందూ సంఘాలు తనకు మద్దతు ఇచ్చాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. మన భారతదేశంలో మనము ఉన్న వాస్తవాలని రాసుకుంటే దాంట్లో తప్పే ఉంది. దాంట్లో ఏ మతం పైన గానీ, వర్గం పైన గానీ, వ్యక్తుల పైన గానీ, దేవుళ్ళ పైన గానీ రెచ్చగొట్టినట్టు, అవమానించినట్టు, దూషించినట్టు
వ్యత్యాసంగా మాట్లాడినట్టు లేదు. తన ధర్మంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఒక కొటేషన్ నేను రాసుకొని హిందువుల్లో ఒక జాగృతి తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. ఇది సొంత మతాన్ని మార్చుకుంటే తండ్రిని మార్చినట్టే అంటూ తను రాసినటువంటి వర్డ్స్ హిందూ సంఘాలకు బాగా నచ్చి హిందూ సంఘాలంతా కూడా వాళ్ళకు సపోర్ట్ గా తెలియజేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్ కూడా ధైర్యంగానే ఇన్ని రోజుల పాటు పోలీసుల విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎంతమంది బెదిరించినా నేను సిద్ధంగా ఉన్నానని తప్ప హిందువులు దీంతో మేల్కొని అనేక మంది ఇంకా ఈ రకంగానే ఐక్యత పెంచుకోవాలి అంటూ మాత్రం ఆటో డ్రైవర్ ఈ మెసేజ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రవితేజ.